お、一時期や、おい。お、一時期や、おい。మాజీ మంత్రి జుపల్లితో భేటీ అనంతరం కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించామన్నారు. జుపల్లి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. చాలా మంది ముఖ్య నేతలతో రోజు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక విషయం తెలియదన్నారు. ఫోన్ రావడంతో పొంగులెట్టి మరోసారి కలుస్తానని వెళ్ళిపోయినట్లు తెలిపారు. జుపల్లి మాట్లాడుతూ ఏ పార్టీలో చేరాలో ఇంకా డిసైడ్ కాలేదన్నారు. త్వరలో నిర్ణయం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఖమ్మం ముఖ్య నేత మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జుపల్లి కృష్ణారావు, ఎంపీ కోమటిరెడ్డి భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, వీళ్ళ ముగ్గురు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏమి నిర్ణయం తీసుకున్నారు? థ్యాంక్ యూ వరుణ్. కర్ణాటక ఎన్నిక ఫలితాలు మనం చూసుకున్నట్లయితే అత్యంత కీలకంగా ఒక
దిగువ స్థాయిన ఉన్న కాంగ్రెస్ అయితే ఒక్కసారిగా ఫుల్ జోష్ అయితే ఒక స్థాయికి అయితే పెరిగిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ నేతలందరూ కూడా ఒక కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చూస్తున్నారు. అయితే ఇప్పుడు కీలకంగా అంశం చూసుకున్నట్లయితే అత్యంత కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి నివాసంలో అయితే జూపల్లి అయితే భేటీ అయ్యారు. అయితే అధికారికంగా అయితే ఏం చెప్పలేదు. ఇంకా భేటీలో అయితే మాత్రం జస్ట్ ఒక పాత మిత్రుడు అంటూ కూడా వ్యాఖ్యానించారు. జస్ట్ టీ తాగడానికి మాత్రమే ఇంటికి వచ్చానంటూ కూడా మాట్లాడారు. అయితే ఏదేమైనా సరే ఈ యొక్క భేటీతో మనం చూసుకున్నట్లయితే ఒక వెంటనే ఇంకా నెక్స్ట్ కొన్ని రోజుల్లోనే జూపల్లి అలాగే పొంగులేటి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఇది ఒక అన్నట్టు కూడా ఇక సూచిగా అయితే తెలుస్తుంది. అయితే దీనిపై కోమటిరెడ్డి అయితే వ్యాఖ్యానించారు. అయితే నల్గొండలో 18 లేదా 19 అయితే ప్రియాంక గాంధీ ఒక సభ ఉంటుంది. అయితే సభ తర్వాత కాంగ్రెస్ లోకి వీళ్ళు వస్తారా రాదా అనేది ఒక అధికారంగా అయితే ప్రకటించే అవకాశం ఉంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే జూపల్లి నేను పాత మిత్రులని జస్ట్ పాత మిత్ర స్నేహంతోనే మేము కలిసామని చెప్పేసి ఈయన చెప్తున్నారు. అయితే అధికారికంగా అయితే వీళ్ళు వస్తున్నారంటూ కూడా ఈ యొక్క భేటీలు అయితే చెప్పలేదు. పార్టీలోకి అయితే వీళ్ళే కాదు ఇంకా షర్మిలా సరే ఎవరు వచ్చినా సరే పార్టీలోకి ఆహ్వానిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకంగా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే 4-5 నెలలు ఉన్న నేపథ్యంలో చూస్తున్నట్లయితే పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే కాంగ్రెస్ నేతలు అయితే అడుగులు వేస్తున్నారు. ఆ యొక్క వ్యూహంలోనే చూస్తున్నట్లయితే ఎవరైతే ఉన్నారో కేడర్ బలం ఉన్న ఎవరైనా సరే మేధావులు ఉన్న ఎవరైనా సరే తమ పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే పలుసార్లు అయితే ఆహ్వానించారు. మనం నిన్నటికి మొన్న చూసుకున్నట్టు కూడా మల్లు రవిత కూడా జూపల్లి పొంగులేటి కూడా ఆ భేటీ తెలిసిన విషయమే. ఈ విధంగా పలు భేటీలు చూస్తుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అనే వాదన అయితే వినిపిస్తుంది. అయితే అధికారంగా అయితే ఇంకొక మరి కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి, చూడాలి దీనికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఒకవైపు ఫుల్ జోష్లో ఉన్న కర్ణాటక ఎన్నికలు ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కూడా ప్రతి ఒక్క పార్టీ నేతలందరూ కూడా తమ వైపు లాక్కునే దిశగా అయితే అడుగులు వేసింది. మొన్న చూసుకున్నట్లయితే నిన్న అయితే కార్యవర్గ సమావేశం ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. ఇంటర్నల్ మీటింగ్ లో కూడా రాజకీయ వ్యూహంగా ఎటు అడుగులు వేయాలి, అలాగే రాబోయే ఎన్నికల దృష్టి ఎటువంటి కేంద్రీకరించాలని నిన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు టేకర్ ఆధ్వర్యంలో నిన్న సమావేశం జరిగింది. అలాగే మొన్న చూసుకున్నట్లు కూడా 7-8-9 తేదీల్లో చూసుకున్నట్లయితే యువజన కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో కూడా మనం చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర అధ్యక్షులు నేతలందరూ కూడా పాల్గొన్నారు. అయితే రాబోయే ఎన్నికల దృష్ట్యా యూత్ కాంగ్రెస్ ఏ విధంగా పాటుపడాలని ఈ విధంగా వాళ్ళు సూచించారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి రాబోయే ఎన్నికల దృష్ట్యా ఫుల్ ఫోకస్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందనే చూడాలి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా అన్ని పార్టీల వైపు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుకొని పార్టీలోకి చేరేందుకు కూడా ఉత్సాహపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జూపల్లి కోమటిరెడ్డి నివాసం కలవడం ఇది ఒక కీలక పరిణామం అయితే చోటు చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రోజుల్లో మనకి తెలిసే అవకాశం ఉంది, అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది. మేబీ ఈ 18-19 తారీఖు ప్రియాంక గాంధీ సభలో మేబీ జూపల్లి అలాగే పొంగులేటి పార్టీలోకి చేరే అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా ఒకవైపు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఒక ధైర్యం చేసింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం పోయింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది సంక్షేమం దృష్టి పెట్టుకుని రమ్మని పోయిన వాళ్ళందరినీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తారు. అది కర్ణాటక గురించి ఏసీ సెక్రటరీగా పనిచేసిండు, సక్సెస్ఫుల్గా వర్క్ చేసిండు 6 నెలలు. మేము కూడా కర్ణాటక లాగానే మోడల్ లాగానే కలిసికట్టుగా పనిచేస్తాం, గ్రూపులు లేకుండా పనిచేస్తాం. వాళ్ళు ఏ విధంగా 5-6 గ్యారంటీ కార్డు లాగా ఇష్యూ చేసిండ్రో చెప్పినవి చేసే విధంగా మేము లేని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం. బిడ్డ వస్తే అల్లుడు ఏడవనుకుంటుంది, అల్లుడు వస్తే ఏడవనుకుంటాడు, KG2P అన్ని చెప్పాం, చేసేయే చెప్తాం. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాం, ఇప్పుడు తీసేసిండు, మళ్ళీ పెడతాం. ఇది ఉంది.